కేరళకు చెందిన శరణ్య అనే యువతి కర్ణాటకలో ట్రెక్కింగ్కి వెళ్ళి తప్పిపోయినటువంటి వ్యవహారం మీద దర్యాప్తు చేసి ఆమెను ఎట్టకేలకు సెర్చ్ ఆపరేషన్ చేసి గాలించడంతో 4 రోజుల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. ఆ యువతి చెప్పిన స్టోరీ మీద ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టోరీ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఆమెని తప్పుపడుతున్నారు. ఈ విషయం మీద బీజేపీ నాయకులు కర్ణాటకలో ఫిర్యాదు చేశారు. ట్రెక్కింగ్కి వెళ్ళిన శరణ్య స్టోరీ గురించి సోషల్ మీడియాలో వేదికగా కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. వాటి బట్టి చూస్తే వాళ్ళు అనుమానాలు తలెత్తున్నాయి. ఇట్లాంటి రాజకీయ ఒత్తిడికలు అమ్మకుండా విషయం మీద దర్యాప్తు చేపట్టాలి. ఆమె కోసం ప్రజల సొమ్ములు వృధా చేసి డ్రోన్లు, జాగిలాలు, అటవీ శాఖ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో ముమ్మరంగా గాలించి ఆచూకీ తెలుసుకున్నారు. అందువల్ల అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కొడుగు జిల్లాలోని బీజేపీ నాయకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అమ్మాయి ఆచూకీ లభ్యమైన వెంటనే నేను తనతో మాట్లాడాను అని చెప్పిన దాన్ని బట్టి చూస్తే అనుమానించడానికి కారణాలు లేవు. కానీ ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఆమెను విచారించి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామంటూ రెస్క్యూ బృందంలో పాల్గొన్న పోలీసు అధికారి చెప్తున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 2న ట్రెక్కింగ్కి వెళ్ళిన బృందం నుంచి తప్పిపోయిన శరణ్య ఆచూకీ ఏప్రిల్ 5న లభించింది. తేలికపాటి ట్రెక్కింగే కాబట్టి తమతో పాటు ఎట్లాంటి ఆహారం తీసుకెళ్లేదని, ఈ 4 రోజుల పాటు రోజుకి 3 లీటర్ల నీళ్ళను మాత్రమే తాగి గడిపానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఈ ట్రెక్కింగ్ స్టోరీ గురించి తెలుసుకున్న వాళ్ళు ఇది నమ్మశక్యంగా లేదు, 4 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నా కూడా ఆమె అంత ఉత్సాహంగా ఎలా ఉంటుంది, దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది, ప్రజల సమయాన్ని వృధా చేస్తుంది, అడవిలో జంతువుల మధ్య 4 రోజులు జీవించడం అనేది అసాధ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.